హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నిన్న వచ్చినటువంటి తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో 200 లోపు వచ్చిన స్టూడెంట్స్ అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. వారు ఏ విధంగా కష్టపడ్డారు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఎవ్రీడే 5:30కి లేచేవాళ్ళం. 5:30 నుంచి 10:30 దాకా క్లాసెస్ ఉంటాయి. అరౌండ్ 4.5 అవర్స్ పర్ సబ్జెక్ట్ దొరికేది. ఎవ్రీడే మా ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బాగా చెప్తుంతో పాటు గైడెడ్గా అసైన్మెంట్స్ కూడా ఇచ్చేవారు. దానివల్ల గుడ్ ప్రాక్టీస్ ఇంకా కన్సిస్టెంట్గా చేయడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అయింది ఎగ్జామ్ ప్రిపరేషన్కి. అది కాకుండా టైం మేనేజ్మెంట్ కూడా వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా చెప్పేవారు. యాజ్ ఇన్ ఎంత టైం ఇవ్వాలి పర్ క్వశ్చన్, ఎప్పుడు వదిలేయాలి, ఎప్పుడు వదిలేయకూడదు, క్వశ్చన్ సెలెక్షన్ ఎలా చేయాలి, దాని మీద కూడా చాలా టిప్స్ ఇవ్వడం వల్ల చాలా యూస్ఫుల్ అయింది. మా మదర్ ఇంకా ఫాదర్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ 2 years ఎప్పుడు నాతో పాటే ఉన్నారు. నాకు ఎప్పుడు మార్క్స్ తక్కువ వచ్చినా ఏమనకుండా, ఎప్పుడు తక్కువ వచ్చినా ఎప్పుడు మోటివేట్ చేస్తూ, ఎప్పుడు హెల్ప్ చేసి చేయగలనని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. 131. ఇప్పుడు డైలీ మీకు టెస్టులు పెట్టడం అట్లా రోజు చేసి ఉండేవాళ్ళ? వీక్ ఒకసారి పెట్టేవారు, వీక్కి 1 or 2 times పెట్టేవారు. బట్ కన్సిస్టెంట్గా పెట్టడం వల్ల వాళ్ళు పెట్టిన టెస్ట్ పెట్టినా పెట్టకపోయినా ఒక ఎగ్జామ్ అట్మాస్ఫియర్లో ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎన్ని అవర్స్ చదువుకునేవాళ్ళు రోజుకి? అరౌండ్ 8 to 10 hours విత్ ఫ్యాకల్టీ చదువుకున్నాం. అంటే ఇప్పుడు క్లాసెస్లో కాకుండా బయట నార్మల్గా మీరెంత సేపు చదువుకునేవాళ్ళు? క్లాసెస్ అరౌండ్ 8 hours ఫ్యాకల్టీతో దొరికితే తక్కువ 4 hours మేము ఓన్గా స్టడీగా చదువుకుంటాం. అంటే వాళ్ళు వర్క్ ఇస్తారు, ఆ వర్క్ని మేము చదువుకుంటాం. మేము బాగా సపోర్ట్ చేస్తాం. చాలా మంచి ఫ్యాకల్టీ. ఇప్పుడు మీకు 203 వచ్చింది కదా ర్యాంకు? 131. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను? నా టార్గెట్ ఇప్పుడు జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ ఒకటి ఐఐటీలో వెళ్ళాలని డ్రీమ్. ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నాను? అంటే నా డ్రీమ్ ఒక ఇంజనీర్. బట్ ఇంజనీర్ తర్వాత ఇంకా డిసైడ్ చేయలేదు, చూడాలి. రీసెర్చ్ సైడ్ మేబీ. నా పేరు దీపక్. నేను షాద్నగర్ నుంచి ఇక్కడ శ్రీ చైతన్యలో నేను 11th 12th చదువుకున్నాను. నా ర్యాంక్ ఎంసెట్లో 203 వచ్చింది. మాకు ఇక్కడ ఎంసెట్ మెయిన్గా కాదు కానీ మెయిన్స్ కోసం ప్రిపేర్ చేసేవాళ్ళు. దానివల్ల ఎంసెట్ చాలా ఈజీ అనిపించింది. ఇంకా ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి మంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి టఫ్ పేపర్స్ ఇచ్చి కొంచెం మోడరేట్ పేపర్స్ వచ్చినప్పుడు హెల్ప్ అవుతుంది అలా టఫ్ ఇస్తే. అలా కాన్స్టెంట్గా వర్క్ చేసేవాళ్ళం. డైలీ 9 hours ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ. వాళ్ళు వెళ్ళాక 1.5 hour పర్ సబ్జెక్ట్ స్టడీ అవర్స్ ఉంటాయి. అలా డైలీ కన్సిస్టెంట్గా డైలీ వర్క్ చేయడం వల్ల ర్యాంక్ రావడం చాలా ఈజీ అనిపించింది. పేరెంట్స్ ఎంకరేజ్ చేసేవాళ్ళు. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా ఉండడం, లోగా ఫీల్ కాకపోవడం, ఇలా కొన్ని టిప్స్ ఇచ్చేవాళ్ళు. సో మొత్తానికైతే బాగానే సపోర్ట్ చేశాను. అంటే మీకు చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూలా లేదంటే గవర్నమెంట్ స్కూల్? ప్రైవేట్ స్కూలే. ఇంటర్ ఇక్కడే శ్రీ చైతన్య కావూర్ హిల్స్. అంటే మీరు చదువుకున్నప్పుడు టీచర్స్ కానీ ఫ్యామిలీ కానీ సపోర్ట్ ఏ విధంగా ఉంది? అంటే తక్కువ వచ్చినప్పుడు ఫీల్ అయితే పిలిచి మాట్లాడడం అలాంటివి చేసేవాళ్ళు ఫ్యాకల్టీ. ఎక్కడ తప్పు జరిగింది, ఏ క్వశ్చన్స్ అంటే చేయగలిగిన క్వశ్చన్స్ ఎందుకు అని అలా పిలిచి క్వశ్చన్ బై క్వశ్చన్ అనాలిసిస్ ఉంది. ఇప్పుడు మెయిన్స్ ఇంకా అవ్వలేదు కాబట్టి మెయిన్స్ అయిపోయింది, అడ్వాన్స్. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏమవుదాం అనుకుంటున్నారు? అంటే అడ్వాన్స్లో మంచి సీట్ తెచ్చుకుంటే తర్వాత మంచి ఐఐటీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత బీటెక్ చేయాలి. ఫ్యూచర్ గోల్ ఏంటి? ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా పేరు తారక బిను. నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాను. పేరెంట్స్ ఫాదర్ పేరు సత్యం బాబు, మదర్ పేరు నళిని. నేను ఇక్కడ శ్రీ చైతన్య కాలేజ్లో ఎంసెట్లో 223 ర్యాంక్ వచ్చింది. అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు పేరెంట్స్ నుంచి కానీ ఫ్యాకల్టీ నుంచి కానీ సపోర్ట్ మంచిగానే ఉంది? మంచిగానే ఉంది. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగుంటారు, ఫుల్ సపోర్ట్ చేస్తారు. అడ్వాన్స్కి మంచి ప్రిపరేషన్ ఉంటుంది. ఎంసెట్లో అడ్వాన్స్ వాళ్ళు ఉంటుంది కాబట్టి మంచి ర్యాంకే వస్తుంది. డైలీ షెడ్యూల్ అయితే 12-13 hours ఉంటుంది. మనం ఎక్స్ట్రా చదువుకోవాలంటే ఇంకొంచెం చదువుకోవచ్చు నైట్ కూర్చొని. పర్మిషన్ వాళ్ళు ఇస్తారు. హోంవర్క్స్ కూడా దానికి తగ్గట్టే ఉంటాయి 12-13 hours వేసుకోవడానికి. మీకు పేరెంట్స్ నుంచి ఏ విధంగా సపోర్ట్ ఉండేది? అంటే పేరెంట్స్ సపోజ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే తిట్టడం కానీ అట్లా చేస్తారు కదా, అంటే ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినా కానీ సపోర్ట్ చేసేటోళ్ళు. పర్లేదు, ఎగ్జామ్ తక్కువ వచ్చినా పర్లేదు, నెక్స్ట్ ఎగ్జామ్ చూసుకోవచ్చు అది దాన్ని. మళ్ళీ ఫ్యాకల్టీ కూడా అదే అనేటోళ్ళు. అప్పుడప్పుడు తిడతారు కానీ మనం చదువుకుంటూనే ఉండాలి. ఇక్కడ వారానికి 2-3 ఎగ్జామ్లు పెడతారు. అట్లా
సో ఒకసారి తగ్గినా మళ్ళీ పెరగవచ్చు కదా, అందుకని అట్లా. నువ్వు ఎన్ని అవర్స్ చదువుకునేవాడు అంటే ఇక్కడ క్లాసెస్ కాకుండా నార్మల్గా బయట నువ్వు పర్సనల్గా నువ్వు ఎంతసేపు చదువుకున్నావు, ఎన్ని అవర్స్? డైలీ ఒక 10-12 అవర్స్ అట్లా చదువుకునేటోని. అప్పుడప్పుడు కొంచెం తగ్గేది బయటికి వెళ్ళినప్పుడు, కానీ నార్మల్గా అయితే 10-12 అవర్స్ చదువుకునేటోని. ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు గోల్? ఫ్యూచర్లో ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నా. ఇంకేమన్నా ఉంటే మోస్ట్లీ ఐఐటి నుంచి అక్కడ కంప్యూటర్ సైన్స్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నా. ఏదో ఒక మంచి కంపెనీలో గూగుల్, అమెజాన్ అలాంటి వాటిలో. ఇప్పుడు చాలామంది ఇంకా ప్రిపేర్ అవ్వాలనుకుంటారు కదా ఎంసెట్కి, వాళ్ళు మీరు ఏం సజెషన్ ఇస్తారు? మోస్ట్లీ ఎంసెట్ అంటే ఇక మ్యాథ్స్ 80 మార్క్స్ ఉంటాయి కదా, నాకు మ్యాథ్స్లో 56 అట్లా వచ్చినాయి. మ్యాథ్స్ ఒకవేళ ఎక్కువ చదివినాం అనుకో, ఫిజిక్స్ కెమిస్ట్రీ మోస్ట్లీ వస్తాయి. మ్యాథ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే మంచి ర్యాంకే వస్తుంది. మీకు ఏ సబ్జెక్ట్ బాగా టఫ్ అనిపించింది? నాకు కెమిస్ట్రీ చాలా టఫ్ ఉంటుంది, నాకు అదే టఫ్ అనిపించింది. ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేసేవాళ్ళ? మ్యాథ్స్ 80 మార్క్స్ కాబట్టి మ్యాథ్స్కి ఎక్కువ టైం ఇస్తాం. దాంతో కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్, కెమిస్ట్రీ. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, ఇప్పుడు వాళ్ళకి మీరు ఏం సజెషన్ చేస్తారు? ఇక మోస్ట్లీ ఎన్సీఆర్టీ, కెమిస్ట్రీకి అయితే ఎన్సీఆర్టీ చదవాలి. ఫిజిక్స్కి నార్మల్ బేసిక్స్, ఫార్ములాస్ అవన్నీ చదువుకుంటే ప్లస్ పీవైక్యూస్ వేసుకుంటే అయిపోతుంది. మ్యాథ్స్కి కొంచెం ఫార్ములాస్ మెయిన్స్ లెవెల్ వరకు చదువుకుంటే అయిపోతుంది. మ్యాథ్స్కి మంచి ర్యాంకే వస్తుంది. నా పేరు నవనీత్, నేను గద్వాల్ నుంచి వచ్చాను. మా పేరెంట్స్ నరసింహులు ఇంకా స్వప్న. నా ర్యాంక్ 331 ఎంసెట్. నేను చైతన్య స్కూల్లో చదువుతున్నాను. మీ ఫ్యామిలీ నుంచి కానీ ఫ్యాకల్టీ నుంచి కానీ సపోర్ట్ మంచిగా ఉంటుందా మీకు? ఉంటుంది. ఫ్యామిలీ తక్కువ మార్క్స్ వచ్చినా కానీ ఎప్పుడు తిట్టలేదు, ఇంకా ఎప్పుడు మోటివేట్ చేస్తూనే వచ్చారు. ఇంకా ఫ్యాకల్టీ కూడా ప్రతి సెకండ్ మోటివేట్ చేస్తూనే వచ్చారు. నేను ఏదైనా లో అయినా సరే ఫ్యాకల్టీ నెక్స్ట్ డేనే క్యూర్ చేసడానికి ట్రై చేశారు. అది బెటర్ అనిపించింది. ఫ్యామిలీ నుంచి ఏ విధంగా సపోర్ట్ ఉండేది? ఫ్యామిలీ అంటే ఎప్పుడు అంటే నేను ఎప్పుడు కావాలన్నా నాకు బుక్స్ కొనిచ్చేవాళ్ళు. ఇంకా నాకు ఏదైనా అవసరం అంటే వాళ్ళు తెచ్చిచ్చేవాళ్ళు. అలా హెల్ప్ అయింది చాలా. ఇంకా వాళ్ళు ఎప్పుడు రమ్మన్నా వచ్చేవాళ్ళు నా కోసం. అలా ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు మీకు చదువులో పడి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ టైం స్పెండ్ చేయరు అని చాలామంది పిల్లలు చెప్తుంటారు కదా, మీరు అట్లా ఏమైనా ఉంటుందా మీకు? లేదంటే ఓన్లీ స్టడీస్ మీదే ఫోకస్ చేసి అటు ఫ్యామిలీని ఫ్రెండ్స్ని ఎవరిని పట్టించుకోకుండా అట్లా ఏం చేస్తారు? ఉంటుంది, కానీ 2 ఏళ్ళే కదా, అందుకు వదిలేస్తాను. అంటే ఇప్పుడు వాటన్నిటిని వదిలేసి ఓన్లీ కాన్సన్ట్రేషన్ వచ్చేసి స్టడీ. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? నాకు 3 ఎంపీసీ. సబ్జెక్ట్ ఒకటే అంటే ఫిజిక్స్. ఏది బాగా టఫ్ అనిపిస్తుంది? అంటే క్యాలిక్యులేషన్ వైజ్ అయితే మ్యాథ్స్, కాన్సెప్చువల్గా అయితే ఏం లేదు. ఎన్ని అవర్స్ చదివేవాళ్ళు రోజులో 19. ఫ్యాకల్టీతో అయితే 13.5. నా పర్సనల్గా 7.5, 6.5. ఫ్యామిలీ నుంచి కానీ ఫ్యాకల్టీ నుంచి కానీ సపోర్ట్ మంచిగా ఉంది. మీరు ఏమైనా డౌట్స్ అంటే ఇప్పుడు టఫ్ అయిన సబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని వెళ్ళి అడిగినా కూడా బాగా రెస్పాండ్ అయ్యి అట్లా వల్ల చెప్తారు. అంటే చిన్న ప్రాబ్లం అయినా సరే దాన్ని ఇండియన్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నీ చెప్తారు. సో మొత్తం కవరేజ్ అవుతుంది ఒకేసారి. నా పేరు ప్రతీక్, నేను సిద్దిపేట నుంచి వచ్చాను. మా ఫాదర్ కిరాణా షాపు బిజినెస్ చేస్తాడు, మా మదర్ హౌస్ వైఫ్. నేను చైతన్య కాలేజ్ చదువుతున్నాను. నేను ప్రైవేట్ కాలేజ్లో చదివాను. అంటే నా ర్యాంక్ 281 ఎంసెట్ ర్యాంక్. అంటే నేను నార్మల్గా మార్నింగ్ 6:30 లేస్తాను, అప్పుడు చదువుతాను. అంటే 8 దాకా చదువుతాను. అంటే నార్మల్ డైలీ 10 to 13 అవర్స్ కష్టపడతాను. నెక్స్ట్ మా ఫ్యామిలీ నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అంటే నేను ఏ అడిగినా కాదనదు. అంటే ఎప్పుడు బుక్స్ కావాలన్నా ఇస్తుంది. నెక్స్ట్ ఫ్యాకల్టీ వచ్చే డౌట్స్ చెప్తారు. అంటే టీచింగ్ మంచిగా చేస్తారు. నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటంటే కెమిస్ట్రీ ఇంకా మ్యాథ్స్. నేను అంత కొంచెం ఫిజిక్స్లో కొంచెం వీక్ ఉంటాను. అంటే నేను కొంచెం ఇంకా స్ట్రాంగ్ మీద ఫోకస్ చేసిన అనుకో ఇంకా మంచి ర్యాంక్ వద్దు.
ఫిజిక్స్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే మంచిగా అనుకుంటున్నాను. మీకు కష్టంగా అనిపించే సబ్జెక్ట్ ఫిజిక్స్ ఫిజిక్స్. దాని మీద ఎక్కువ చదువుతారా మీరు? కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి. ఫ్యామిలీ కూడా మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు? ఫ్యామిలీ మంచిగా సపోర్ట్ చేస్తారు. అంటే నార్మల్గా కొంచెం డెడికేషన్తో చదివితే ఇంకా వద్దు. టీచర్లు ఏమైదామని? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్కడ ఎక్కడ ఇప్పుడు వచ్చింది కదా ర్యాంక్ మీకు, ఎక్కడ చదువుకోవాలనుకుంటున్నారు? నాకు తెలిసి ఎంసెట్తోనే ఏం పోవాలనుకుంటున్నా, వేరే మెయిన్స్ అడ్వాన్స్తో వెళ్దాం అనుకుంటున్నాను. నా పేరు సైమన్ విత్, మా డాడీ పేరు కేవీ సుదర్శన్ రెడ్డి, మా మమ్మీ కే నవత. మా డాడీ ఒక ఇంజనీర్, థర్మో పవర్ ప్లాంట్లో పనిచేస్తారు. నేను కడప నుంచి వచ్చాను హైదరాబాద్కి. నేను ప్రైవేట్ స్కూల్లోనే శ్రీ చైతన్య స్కూల్. నేను మార్నింగ్ 6:30 నుంచి నైట్ 10:30, 11 వరకు చదువుతాను. నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కొంచెం వీక్. నా ఎంసెట్ ర్యాంక్ 413. నేను ఫిజిక్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని నా ఫిజిక్స్ సార్ చాలా సజెషన్స్ ఇచ్చారు. ఆయన క్వశ్చన్ చదవడంలో కొంచెం ప్రాబ్లం ఉంటే ఆయన సాల్వ్ చేశారు. మా కెమిస్ట్రీ సార్ కూడా బాగా చెప్పారు. మ్యాథ్స్ కొంచెం స్ట్రాంగ్ కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం చదవాలని ట్రై చేస్తాను. కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కానీ చదువుతాను మ్యాక్సిమం. అట్లాగనే ఇంకా నేను 12 to 13 hours హార్డ్ వర్క్ చేశాను రోజు. ఇంకా నా ఫేవరెట్ స్పోర్ట్ క్రికెట్. ఇంకా ఫ్యూచర్ గోల్ నేను మంచి ఏదైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ ర్యాంక్ ఎంత? 413. నా పేరు అభినవ్, మా నాన్న పేరు గోవింద్, మా అమ్మగారు ఉషారాణి. నేను మహబూబ్నగర్లో ఉండేవాడిని, చదువుకోవడానికి హైదరాబాద్కి వచ్చా. నా స్కూలింగ్ శ్రీ చైతన్య స్కూల్లో జరిగింది. అండ్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ, ఇంకా ఫిజిక్స్. నేను మ్యాథ్స్లో కొంచెం వీక్. మా ఫ్యాకల్టీ కొంచెం గైడ్ చేశారు మ్యాథ్స్లో ఇంప్రూవ్ కావడానికి. అండ్ ఐ ట్రైడ్ టు ఇంప్రూవ్. నేను రోజుకి మినిమం 16 hours చదువుతాను, మార్నింగ్ 6:30 నుంచి 10:30 వరకు. ఇంట్లో అట్లీస్ట్ 12 hours చదువుతా. ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? కెమిస్ట్రీ. కష్టమైంది? మ్యాథ్స్. నా ఇష్టమైన సబ్జెక్ట్ కెమిస్ట్రీ. ఇంకా నేను వీక్గా ఉన్న సబ్జెక్ట్ మ్యాథ్స్. ఫ్యామిలీలో మీరేనా, ఇంకా మీకు చెల్లి కానీ తమ్ముడు కానీ? తమ్ముడు ఉన్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు? వాళ్ళు ఇప్పుడు 9th అయిపోయింది శ్రీ చైతన్య స్కూల్లో. మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కొట్టాను అనుకుంటున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేశారా నాకు ఇంత ర్యాంక్ వస్తుంది అని? ఎక్స్పెక్ట్ చేశారా? ఐ డెంట్ ఎక్స్పెక్ట్. సో చూసారు కదా, నిన్న తెలంగాణలో వచ్చినటువంటి ఎంసెట్ ఫలితాల్లో 200 లోపు వచ్చిన వాళ్ళ పిల్లలైతే మనతో వాళ్ళ షేర్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయితే తిట్టడం అట్లా చేయడం అట్లా చేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఏ సబ్జెక్ట్ ఇష్టం, ఎందులో వాళ్ళు కష్టంగా భావిస్తున్నారు ఏ సబ్జెక్ట్ని అనేది తెలుసుకుని వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. ఈ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఏమంటున్నారంటే మా ఫ్యామిలీ నుంచి కానీ మా పేరెంట్స్ నుంచి కానీ మాకు సపోర్ట్ బాగా ఉండేది, అందుకనే మేము ఇంతవరకు వచ్చి ఇంత ర్యాంక్ సాధించామని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు పేరెంట్స్ కూడా వాళ్ళని ఇష్టమైంది ఏంటి ఇష్టం లేనిది ఏంటి అని తెలుసుకుని వాళ్ళని మోటివేట్ చేస్తే వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు అని అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ శ్రీకాంత్తో భవానీ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.